సందర్భం ఏంది? ఇది ఒక్క మాట మీరు మాకు చెప్పండి, విద్యార్థులకు చెప్పండి. గణతంత్ర దినోత్సవం ఏ సందర్భంలో వచ్చింది, ఎవరు వల్ల వచ్చింది? కూర్చోము మేము. ఫస్ట్ ఈ ప్రస్తావనకు కారణం చెప్పిన తర్వాత విద్యార్థులకు అందరికి తెలియాలి. తెలిసిన తర్వాత అంబేద్కర్ ఫోటో పెట్టాలి. ఇంతసేపు అంబేద్కర్ ని ఫోటో పెట్టకుండా ఈ గణతంత్ర దినోత్సవం రోజు అంబేద్కర్ అవమానించినటువంటి గర్ల్స్ హై స్కూల్ ప్రిన్సిపాల్ అయినటువంటి ఈ రెడ్డి కులానికి చెందిన వ్యక్తి అవమానించడం అనేది ఒక్కడే కాకుండా ఈ రోజు పాత ప్రిన్సిపాల్ అయినటువంటి మేడం ను కూడా అవమానించడం అనేది జరిగింది. శిలా పథకంలో మేడం పేరున్న ఒక కారణంతోన మేడం ని చాలా అవమానించి బాత్రూంల కాడ మేడం యొక్క బ్యానర్ ని, మేడం యొక్క శిలా పథకాన్ని పెట్టి అవమానించిండు. ఎన్నిసార్లు దళితుల పైన ఈ అన్యాయంపై చేస్తాడు. దళితునికి అంబేద్కర్ కి అవమానం జరిగింది. అదే విధంగా మేడం దళిత కుటుంబానికి చెందిన వ్యక్తి కాబట్టి తన పేరు పైన ఫస్ట్ తన పేరున్నప్పుడు ఈ బిల్డింగ్ శాంక్షన్ అయింది. విద్యార్థులకు అందరికీ తెలుసు. ఇప్పుడు నిన్న మొన్న ఛార్జీలు తీసుకున్నటువంటి సారు ఈ రోజు అంబేద్కర్ అవమానించడంతో పాటు మేడం అవమానించడం అనేది సమంజసం కాదు. ఈ రోజు ఇదే వ్యవస్థ కొనసాగితే ఇట్లాంటి టీచర్లను కానీ ఇట్లాంటి వ్యవస్థ కొనసాగుతున్న ప్రతి ఒక్కరిని కూడా జైలు పాలు చేస్తామని చెప్పి ఈ సందర్భం మేము తెలియజేస్తున్నాం. అంబేద్కర్ సంఘం తరఫున ఈ రోజు గర్ల్స్ హై స్కూల్లో జరిగినటువంటి తీవ్రమైన అన్యాయానికి సార్ ఏ విధంగా సార్ మీరు స్కూల్ కోసం కష్టపడ్డారు, బాగానే ఉంది. కంపౌండ్ వాళ్ళు వర్తించారు, అది చేశారు. మీరు కెరియర్ ఒక పొలిటికల్ నాయకులు మరియు టీచర్స్ కూడా మీ గురించి మాకు విజ్ఞాన గురించి కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే ఇంత సీనియర్స్ ఉండి కూడా సార్ అంబేద్కర్ని మర్చిపోవడం చాలా అవమానకరం సార్. ఎందుకంటే మర్చినప్పుడు ఖచ్చితంగా, ఎందుకంటే సార్ ఇది నిర్లక్ష్యము. ఎందుకోసం అంటే సార్ ఈరోజు 15 ఆగస్టు రోజు సరే మర్చిపోయాము అనేది వేరు, కానీ స్పెషల్గా అంబేద్కర్కి సంబంధించినటువంటి 26 జనవరి 26 నాడు ఖచ్చితంగా ఉండాల్సిన ఫోటో. ఎందుకంటే ఈరోజు రాజ్యాంగం అమలైనటువంటి రోజు, ఇంప్లిమెంటేషన్ చేసిన రోజు ఈరోజు మర్చిపోవడం కూడా ఒక రకంగా నిర్లక్ష్యమే సార్ ఇది. ఎందుకోసం అంటే పిల్లలు కూడా రేపటి తరానికి ఈ యొక్క గవర్నమెంట్ ఆఫీస్ కానీ, ఇంకెకమైనటువంటి పోలీస్ స్టేషన్ కానీ, ఒక ఎమ్మెల్యే ఆఫీస్ కానీ, మరిస్తే అది వేరు. కానీ రేపటి తరానికి కూడా మనం ఒక చెడు ఇంప్రెషన్ కానీ, చెడు భావజాలని కానీ నింపే ప్రోత్సాహాన్ని ఇచ్చేటటువంటి పద్ధతులు ఇక్కడ కనిపిస్తున్నాయి సార్. కాకపోతే పొరపాటు జరిగింది, కానీ నెక్స్ట్ టైం కూడా జరగకుండా చూడండి సార్. ఇంకొకటి, మాకు మేడం కానీ ఇక్కడ ఉన్న, ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ మేడము ఒక వర్గానికి చెందిందని తెలిసి నాకు ఇప్పుడు తెలిసింది. అయితే ఏదైనా సరే సార్, ఒక ఫౌండేషన్ కానీ, ఒక గవర్నమెంట్ ఆఫీస్ కానీ, ఒక స్కూల్ కానీ, ఒక ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, అక్కడ ఉన్నటువంటి ఫస్ట్ ఎవరి ఆయంలో కష్టపడ్డారు, ఎవరి ఆయంలో ఇది జరిగింది, ఎవరి ఆయంలో ఇది ఇంప్లిమెంటేషన్ జరిగింది అన్నప్పుడు వాళ్ళ పేరు కూడా ఖచ్చితంగా ఉండాలి, వాళ్ళ గుర్తింపు రావాలి. మీరైనా పర్లేదు, ఏదైనా స్థాపించినప్పుడు మీ పేరు లేకపోతే, మీకు గుర్తింపు రాకపోతే మీరు మానసికంగా ఎంత బాధపడి ఉండొచ్చు. కాబట్టి ఖచ్చితంగా మేడం ఆయంలో ఈ యొక్క స్కూల్ శాంక్షన్ అయింది. మేడం కూడా ఎన్నిసార్లు వాళ్ళకి ఫోన్ చేసి ఉంటుంది, ఎన్నిసార్లు వాళ్ళకి సహకరించుంటుంది. ఈ యొక్క స్కూల్ రావడానికి కూడా మేడం చాలా కష్టం ఉంది. కాబట్టి ఈరోజు ఆ మేడం చేతుల మీదుగానే ఈ ప్లాగేషన్ జరిగింది. స్కూల్ విద్యార్థులు కానీ, తోటి టీచర్స్ కానీ, మరి మేము కానీ కూడా చాలా ఆనందపడేవాళ్ళం. ఇంకొకటి, ఒకసారి దీన్ని సార్ మీరు మాట్లాడారు, నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. ఎందుకంటే ఇంకొకటి కూడా మాకు తెలిసింది ఏంటంటే హెడ్ మాస్టర్గా మేడం ఇంతకుముందు కూడా చాలా సార్లు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఏ పరంగా మరి మేడం ఈరోజు హెడ్ మాస్టర్ మరి ఎందుకు లేదో మాకు కూడా తెలియదు. కాకపోతే ఏంటంటే మేమేమంటున్నామంటే మేడం కష్టపడ్డది కాబట్టి దాని ఫలితము మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మేడంకు ఆ గుర్తింపు ఉండాలి. ఆ శిలాఫలకం అక్కడ నుంచి తీసివేసి ఆ గేటు ఎదురుగా కానీ ఆ రూమ్కు రివర్స్ ఇప్పుడు శిలాఫలకం కూడా ఎట్లా అంటే ఇది వరకు కూడా ఎట్లా ఉంటుందంటే ఒక స్కూల్ కానీ ఒక ఆఫీస్ కానీ ఉన్నప్పుడు దానికి ఎదురుగా ఉంటుంది, కాబట్టి ఇది రివర్స్గా ఉంటున్నది. ఇంకొకటి, ఓ శిలాఫలకం ఎక్కడ ఉంటుంది అంటే కొత్తగా కట్టినటువంటి బిల్డింగ్ ఉంటుంది, కానీ పాత పడబడిన ఒక రూమ్కి కానీ మీరు దాన్ని అమర్చారు. ఇప్పుడు అది కొత్తగా ఓపెన్ అయిన ఆ రూమా ఈ స్కూలా? ఇప్పుడు టోటల్గా రూమ్ ఓపెన్ అయినట్టుగా అనిపిస్తుంది కొత్తగా. కాబట్టి ఏ స్కూల్ అయితే ఏ బిల్డింగ్ అయితే కొత్తగా ఉందో దానికి అందించబడి ఉండాలి, దాని ముందాలు ఉండాలి. కానీ పాత రూమ్కు మీరు అక్కడ పెట్టారు. ఖచ్చితంగా సార్ ఆ రూమ్ తీసివేసి పక్కన పెట్టి ఆ గుర్తింపు ఎవరి గుర్తింపు వాళ్ళకి ఇస్తే బాగుంటుంది సార్.
తమ్ముడు చెప్తుంది నిజమే, నేను ఇంతకుముందు చెప్పింది తమ్ముడు వినలేకుంటాడు. ఏమిదంటే నేను రాగానే మేడంని పిలిచిన శ్యాంప్రసాద్తో టెంకాడుతుంది. తర్వాత మేడం రాండి అమ్మంటే పర్వాలేదు. ఆమెతోనే నీవు నమ్ముతావు లేదో, నీ మనసులో ఏముందో నా మనసులో ఉందో మేడంని పిలిచిన ఎగిరేయమంటే ఇంకా ఎగిరేయలేదు, ఇంకా తప్పదని నేను ఎగిరేసిన. రెండవది శిలాఫలకం వాస్తవంగా అయితే కొత్త బిల్డింగ్లకు ప్రారంభోత్సవం నాడు శిలాఫలకం ఏదైతే పెడతారో దాని పక్కన ఇది అనిపిస్తుంది. కానీ ముందుగానే తన ముందు శంకుస్థాపన తెచ్చి ప్రారంభం చేసేటప్పుడు పెట్టాలి. ప్రభుత్వాలు మారుతుంటాయి, రాజకీయ నాయకులు మారుతుంటాయి, వాళ్ళ మధ్యలో విభేదాలు వస్తాయనే ఉద్దేశంతోన దీనికి అతికించాం. మేము అతికించిన మనకు కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో నేను నాలుగు టీఆర్ఎస్ పార్టీ ఒకటి చెప్తున్నాను, తీపిచ్చి లోపల పెడతాము, జాగ్రత్తగా కాపానికి ప్రయత్నం చేస్తాం, పోతే ఇబ్బంది అయితే అన్నా సరే అన్న. రేపటి నాడు శంకుస్థాపన చేసింది కూడా ప్రారంభోత్సవం దాని పక్కన ఉంటారని కూడా మన భాగ్యలక్ష్మి మేడం గారికి చెప్తున్నాం. అమ్మ అన్న దగ్గర మాట్లాడని ఎవరిని మా పంతులమ్మని మీరు ఎంక్వైరీ చేయొచ్చు, వీళ్ళనని కాదు ఏ టీచర్లని. అలాంటిది నేను కించపరచడం అనేది నా జన్మలో ఉండదు ఎవరిని. నేను చెప్పడానికి నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను. శిలాఫలకం మరి అది పాతది కూడా కొత్త కూడా కాదు, అది ఆడ బాగుందని ఆడబెట్టి మీకు చూసినాము. అది రాళ్ళు ఉన్నాయి సార్ ఉంచుతారంటే కింద అయితే పలిపోతాయి చెప్పన్నాడు, ఇబ్బందులు పడవచ్చు. దాని పక్కన చిన్న భాగ్యలక్ష్మి మేడం పిలిచి కూడా చెప్పమ్మా నువ్వు బాధపడకు, వాళ్ళ ప్రారంభోత్సవం అయిపోయిన మనసునండి దాని పక్కనే పెడతామని చెప్పినో లేదు మీరు చెప్పరా తెలుసుకోవచ్చు. నేను కాదు తెలుసుకోవచ్చు. నిన్న టీఆర్ఎస్లో చెప్పిన అది ఆడ కాదు ట్రీట్మెంట్ చేసిన పల్లిస్థలం నన్ను అనొద్దు, కానీ ప్రారంభోత్సవం పక్కనే నేను పెడతాను చెప్పిన. అందులో భాగ్యలక్ష్మి మేడం ఒక్కటి కాదు, ఎంపీసీ వెంకటరావు పేరు ఉంది, నరేందర్ రెడ్డి పేరు ఉంది, ఎంపీల పేరు ఉంది, అందరూ ఉన్నాయి. అందరినీ ఒక్కరిని కించపరిచి నేను పలకరికి కించపరిచినట్లయితే నేను పలకొచ్చి ఆ భావంతోనే దాన్ని భద్రంగా కాపాడుకుందామని చేసిన తప్పే. నేను ఆ విధంగా ఏదో కించపరచలే నాకు అదేమో దొరుకుతుందని కాదు. పిల్లలకు ఉన్నది ఏది ఉన్నా కానీ పిల్లలకి ఏదైతే శాశ్వత ప్రయత్నం చేస్తా, కానీ ఏదో నాకు ఇష్టం కాదు. అవన్నీ లేకుంటే కానీ వాస్తవంగా అయితే మన కులాలు మతాలు ఏమి లేవు. నాట సొంతంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఎప్పుడు లేకుంటాయి. మీరు అనుకుంటారేం కానీ మీకు తెలుసు కాబట్టి తప్పదు అనుకున్నారు. ఇక ముందరేంటి జరగదు. స్వాతంత్ర దినోత్సవం మాత్రం మహాత్మా గాంధీ కోసం ఈ రాజ్యాంగ నిర్మాత ఉంటుంది, నిన్న కనిపించలేదు. అయినా కానీ ఎవరు లేకుండా ప్రధానమంత్రి అయితే పెట్టండి అన్నాం. ఇంక అంబేద్కర్ వచ్చేసరి ఇల్లు అంబేద్కర్ కానీ గణతంత్ర దినోత్సవం నాడు మాత్రం అంబేద్కర్ది, చాచా నెహ్రూది, సరస్వతి. స్వాతంత్రం నాడు మాత్రం మహాత్మా గాంధీ పెడతాము. అలాంటిది ఏం లేకుంటుంది. గణతంత్ర దినోత్సవం నాడు రాజ్యాంగంలో మనం అమర్పరుచున్నాం కాబట్టి రాజ్యాంగంలో ముఖ్య శీర్షిక ప్రవేశికలు ముఖ్యంగా దానికి చైర్మన్ ఉన్నది మన అంబేద్కర్, డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారు. కాబట్టి మనం ఎవరిని చింతపరచాం. ఆయన మన అందరికి ఆదర్శనీయుడు. ఆయన చేసిన వాళ్ళని మనం ఈ స్థాయి నుంచి ఈ స్థాయికి వెళ్తున్నాం. ఇక్కడ ఉన్నది ప్రభుత్వ పాఠశాల, ఏదో సొసైటీలో పనిచేసే గురుకుల పాఠశాల కాదు, ప్రైవేట్ పాఠశాల కావచ్చు. కాబట్టి పేద విద్యార్థులకు ఎంతవరకు న్యాయం జరగాలి అంతవరకు న్యాయం జరగాలని మేము ప్రయత్నం చేస్తాం. జీవితంలో కూడా మేము అంతకే న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. చేసిన లేదో మీరు తెలుసుకోవచ్చు.